ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, శాంతి భద్రతల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. నూతన డీసీపీ ఎల్బీ నగర్ కార్యాలయంతో పాటు నాగోల్ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను అదుపులోకి ఉంచడానికి పోలీసులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖ ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయని, వారి క్షేమం కోసం 24 గంటల పాటు పోలీస్ వారి పటిష్టమైన పెట్రోలింగ్ ద్వారా ఇక్కడ నేరాలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి సత్యనారాయణ, కార్పొరేటర్ అరుణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేసినటువంటి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ డి సుధీర్ రెడ్డి గారు మరియు లోకల్ కార్పొరేటర్ గారు అరుణ గారు, జాయింట్ కమిషనర్ పోలీస్ సత్యనారాయణ గారు, ఎల్బీ నగర్ డీసీపీ రాత్రి పగలో కష్టపడి ఎల్బీ నగర్ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సాయిశ్రీ గారు, మరియు మీ అందరికీ సుపరిచితులు లోకల్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడు ఎమ్మెల్యే గారు, ఆయన మాతోటి ఎప్పుడైనా ఉండు మరియు పోలీస్ సందర్భంలో వారికి ఒక ఏదైనా సమస్యలు ఉన్న స్థలం అవసరం ఉన్న అటువంటి సందర్భాలు నాకన్నా ఎక్కువ ఎమ్మెల్యే గారికి గుర్తుకు వస్తుంది. మొన్న కూడా ఎమ్మెల్యే గారు ఒక వారం లోపల మనకు ఒక మంచి స్థలం ఇప్పించడం జరిగింది. దాంట్లో మనము ఆల్మోస్ట్ 5-6 acres కొద్దిగా దూరం ఉన్నటువంటి ఏరియాలో అక్కడ మనం వెహికల్స్ పెట్టుకోవచ్చు, ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో అలాంటి విజన్ ఉన్నటువంటి గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఈ ఎఫర్ట్స్ వలన, వారు ఇచ్చిన స్ఫూర్తి వలన నవ చైతన్య యువ స్వభావాలు యువజన సంఘం ప్రవీణ్ గారు మరియు డాక్టర్ స్వప్నిల్ స్వాతిల్ అండ్ ట్రెజరర్ గారు ఎక్కడ వెళ్ళారు, ట్రెజరర్ మధు, వారు ముగ్గురికి మరియు మీ అందరి సభ్యులకి కూడా పేరు పేరున నేను నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.